హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక రియల్మీ 2 Pro మొబైల్ యూస్ చేస్తూ ఉంటే మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో ఒక ఓటీఎస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మీ మొబైల్కి వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోతే ఒక 1 or 2 వీక్స్ వెయిట్ చేస్తే మీకు సరిపోతుంది. సో అంత టైం మేము వెయిట్ చేయలేము అంటే మాన్యువల్గా కూడా మనం ఆ రామ్ ఫైల్ని అయితే ఫ్లాష్ చేయొచ్చు, ఎటువంటి డేటా లాస్ అవ్వకుండా. అయితే ఇవాళ వీడియోలో నేను ఆ రామ్ ఫైల్ని ఎలా మాన్యువల్గా ఫ్లాష్ చేసుకోవాలి, ఇంకా ఈ కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో మనకు ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఒక రియల్మీ 2 Pro యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వీలైనంత వరకు వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ వస్తే మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ నాకైతే ఎటువంటి అప్డేట్ రాలేదు. అలాగే ఇక్కడ నేను అబౌట్ ఫోన్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సెక్యూరిటీ ప్యాచ్ చెక్ చేయొచ్చు. మనకి ఇంకా నవంబర్ 5, 2018లోనే ఉంది, డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ కాదు. సో మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో ఇక్కడ మీరు వర్షన్ చూడొచ్చు, A12 అని ఉంది. సో నాకు A13 అనేది రావడం జరుగుతుంది. సో మీరు మాన్యువల్గా ఫ్లాష్ చేసుకోవాలి అనుకుంటే ఒక రామ్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క డౌన్లోడ్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది. సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని సైజు మనకు దాదాపుగా 2.3 GB ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ ఫైల్ని ఇలా మీరు ఓపెన్గా ఫోన్ స్టోరేజ్లో ఇలాగ మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఫోల్డర్లో దీన్ని ఉంచకూడదు. టోటల్గా మనం ఫోన్ మెమరీ ఓపెన్ చేసిందే మనకు బాటంలో ఇలా అయితే కనిపిస్తూ ఉండాలి. సో దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే మొబైల్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి. సో ఇలాగ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ ఉంటుంది కదా, సో దీన్ని అలాగే పవర్ బటన్ని ఒకేసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. సో ఇలా మీరు ఒక 5 to 10 seconds కనుక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది మనకు రికవరీ మోడ్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనం కాసేపు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత ఇలాగ మనకు రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఇలాగైతే కనిపిస్తుంది. సో దీని తర్వాత మీకు ఫస్ట్లోనే ఏం కనిపిస్తుంది అంటే పైన ఇంగ్లీష్ అని కనిపిస్తుంది, కింద మీకు చైనీస్ లాంగ్వేజ్ కనిపిస్తాయి. సో మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇన్స్టాల్ ఫ్రమ్ స్టోరేజ్ డివైస్ అని ఉంటుంది. సో లైటింగ్ కాస్త ఎక్కువ ఉన్నట్టుంది. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. సింపుల్గా మీ మొబైల్కి ఉండే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ ఫోన్ స్టోరేజ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీకు టాప్లో మీ జిప్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ దిస్ ఆపరేషన్ క్యాన్ నాట్ బి అండన్ అని ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ప్యాకేజ్ మొత్తం లోడ్ కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీ డేటా ఎక్కడ కూడా లాస్ అవ్వదు. టోటల్గా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో మనకు ఏమేమి చేంజెస్ వచ్చాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ విషయంలో అయితే మొబైల్ టోటల్గా బూటప్ అయిపోయింది. సో ముందుగా లాక్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఎటువంటి అప్లికేషన్స్ ఇక్కడ నుంచి రిమూవ్ కావడం కానీ నా పర్సనల్ డేటా రిమూవ్ కావడం కానీ ఇక్కడ ఏమీ జరగలేదు, అంటే డిలీట్ కావడం కూడా ఏమీ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గమనించినట్లయితే మన ఐకాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ టోటల్గా చేంజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనం ఫస్ట్తో గమనిస్తే అంటే ముందున్న రామ్తో గమనిస్తే ఇక్కడ మనకి ఈ అప్డేట్లో ఈ చేంజ్ అయితే ఫస్ట్ కనిపిస్తుంది. సో దీని తర్వాత వీళ్ళు కొన్ని చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. సో వాటి గురించి మనం మెల్లగా మాట్లాడుకుందాం. సో ముందుగా మనం సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఇక్కడ నుంచి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు వర్షన్ వచ్చేసి A13లోకి చేంజ్ అయింది. సో నేను చెప్పాను కదా A12 నుంచి A13 అవుతుందని. తర్వాత ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి మనకు 5th December 2018కి చేంజ్ కావడం అయితే జరిగింది. సో ఇలా మనకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో దీని తర్వాత వీళ్ళు మెయిన్గా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ చేశారు. అదేంటి అంటే మనం కనుక సెట్టింగ్స్లో బ్యాటరీలో కనుక వెళ్ళినట్లయితే కింద మనకు ఎక్స్ట్రాగా ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది, స్క్రీన్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని. సో దీని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఆఫ్ బ్యాలెన్స్ మోడ్, ఇక్కడ మీరు చూడొచ్చు హై ఎనర్జీ ఎఫిషియన్సీ మోడ్. సో దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మాక్సిమం మీకు ఛార్జింగ్ అనేది చాలా వరకు సేవ్ కావడం అయితే జరుగుతుంది. సో వీళ్ళైతే ఈ అప్డేట్లో ఈ ఫీచర్ని యాడ్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ వీళ్ళు యాడ్ చేసింది ఏంటి అంటే మనకు కెమెరా కనుక ఓపెన్ చేస్తే ఇంతకు ముందు స్లో మోషన్ ఆప్షన్ అయితే లేదు, అంటే మనం స్లో మోషన్ వీడియోస్ని రికార్డ్ చేయలేకపోతుండే రియల్మీ 2 Pro మొబైల్ని యూస్ చేసి. కానీ ఇప్పుడు మనం ఈ అప్డేట్ తర్వాత స్లో మోషన్ వీడియోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు స్లోమో అని ఒక ఎక్స్ట్రా ఫీచర్ అయితే వీళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక తర్వాత మీరు కనుక డెవలపర్ మోడ్ కనుక యూస్ చేస్తూ ఉంటే డెవలపర్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో అవి యూస్ చేస్తూ ఉంటే మీకు అందులో కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. ఇక తర్వాత ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి మనకి ఇందులో యాడ్ అయింది ఏంటి అంటే మనకు ఇంతకు ముందు ఓన్లీ పవర్ ఆఫ్ బటన్ ఏదైతే ఉంటుందో అది ప్రెస్ చేస్తే స్విచ్ ఆఫ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మనకు రిబూట్ ఆప్షన్ కూడా ఉంది. స్వైప్ అప్ టు రిబూట్ అని మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా మొబైల్ రీస్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అంటే ఇంతకు ముందు మనకు ఆ ఫీచర్ లేకుండే, కానీ వాళ్ళు ఈ అప్డేట్లో మనకు ఈ ఫీచర్ అనేది యాడ్ కావడం అయితే జరిగింది. సో ఇలాగా మనకు ఈ రియల్మీ 2 Pro
మొబైల్‌లో ఈ చిన్న అప్డేట్‌లో చాలా మంచి ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్‌ని ఫాలో అయ్యి మీరు మాన్యువల్‌గా అయితే ఫ్లాష్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఒక 1 ఆర్ 2 వీక్స్ కనుక వెయిట్ చేస్తే మీ మొబైల్‌లో కూడా ఈ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా నేను రియల్‌మీ 2 ప్రో మొబైల్‌కి వచ్చిన కొత్త అప్డేట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీ ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.